నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో క్యారెట్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఈ క్యారెట్ హల్వాను తయారు చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం ఎలానో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కాజుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుమును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ క్యారెట్ని ఇలా పొట్టు తీసుకొని తురిమి పెట్టుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కింద మాడుతుంది. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, మంచిగా వేగిపోయింది క్యారెట్. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదారను వేసుకోవాలండి. 1/2 కప్పు కన్నా కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను. ఒక 5-6 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం పంచదారని చూసుకొని వేసుకోవచ్చండి, మన స్వీట్కి సరిపడా. తక్కువగా అయినా ఎక్కువైనా చూసుకొని వేసుకోవచ్చు. ఈ పంచదార అంతా బాగా కరిగి చూడండి, ఇలా కొంచెం లూజ్గా అవుతుంది క్యారెట్ అనేది. ఇది దగ్గర పడే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచి కలర్ వచ్చిందండి షుగర్ వేశాక. మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు చిక్కటి పాలను పోసుకొని ఉడికించుకోవాలండి. పాలన్నీ బాగా ఇంకిపోయే వరకు మంచిగా ఉడికించుకోవాలి. చిక్కటి పాలు అయితేనే బాగుంటాయండి. చూడండి, పాలు మంచిగా ఇంకిపోయాయి, దగ్గరికి వచ్చింది కదా. ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలన్నీ ఇంకిపోయి మనకి క్యారెట్ హల్వా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. అలాగే మనము వేయించి పెట్టుకున్న కాజుని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో కండెన్స్డ్ మిల్క్ కానీ పచ్చి కోవని కానీ వేసుకోవచ్చండి. ఏం వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉందండి క్యారెట్ హల్వా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కేవలం క్యారెట్, పాలు, పంచదార, నెయ్యి ఉంటే చాలండి, కమ్మటి క్యారెట్ హల్వాని తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.